వివేకానంద జయంతి సందర్భంగా వివేక మంత్రం అంటూ సాగే ఒక గీతం విందాం ఇప్పుడు. వివేక మంత్రం, వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవడం తప్ప. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. స్వతంత్రమా రేపు తీసుకురాగలను, కానీ దాన్ని నిలబెట్టుకునే మనుషులెక్కడా ఈ దేశంలో అంటూ మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుటకై కదిలాడొక సింహంలా. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. అన్నమో రామచంద్ర అన్న మన బానిసల బతుకులను మార్చడానికి కదిలాడొక ఉదయించే బాణుడిలా. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. దేశ దరిద్రాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ విదేశాలకే పయనమయ్యేను, విదేశాలకై పయనమయ్యేను. అక్కడి వారికి ఆధ్యాత్మిక శక్తిని పంచి వారిచ్చే కానుకలతో దేశ దరిద్రాన్ని దూరం చేయడానికి విదేశాలకై పయనమయ్యేను. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవడం తప్ప. సమస్త శక్తి మీలోనే ఉందంటూ అసమర్థులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరంటూ, అన్నిటినీ సాధించగలరంటూ తన ప్రసంగాలతో మన దేశ యువతులను నడిపించాడు మరో ప్రపంచం వైపు. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవడం తప్ప. ప్రతి ఒక్కరిలోనూ అద్భుత శక్తులు దాగున్నాయంటూ వాటిని వెలికి తీయడమే మీ పనంటూ నీ గురించి నువ్వు తెలుసుకోమంటూ యువకులకిచ్చేను సందేశం. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవడం తప్ప. మానవ సేవే మాధవ సేవంటూ అందరిలోనూ మాధవుడినే చూడండంటూ ప్రజలకిచ్చేను పిలుపు. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవడం తప్ప. అన్ని మతాల దారులు వేరైనా చివరకు చేరేది ఒకే చోటికంటూ దైవ రహస్యాన్నే బోధించేను. వివేక మంత్రం, వివేక మంత్రం అంటూ తరిద్దాం ఇప్పుడు మనమంతా. లేదంటే యువకులుగా ఉన్నందుకు లభించదు మనకి మోక్షం. 100 మంది యువకులను నాకిస్తే ఈ దేశగతినే మారుస్తానన్న ఆ దయాహృదయుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన నడిచిన బాటలో నడవం తప్ప. జై హింద్, జై భారత్. స్వామి వివేకానందకి జై.